హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్, కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. కుంబే వాటర్ ఫాల్స్ నుండి మహాబలేశ్వరం 122 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఘాట్ రోడ్ను పొలాద్పూర్ టు మహాబలేశ్వరం ఘాట్ రోడ్ అంటారు. ఫుల్ లస్ట్ గ్రీన్తో పెద్ద పెద్ద లోయలతో అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఈ టైంలో మహాబలేశ్వరం మొత్తం ఎండిపోయి ఉంటాయి కొండలన్నీ. కానీ ఈ వైపు మాత్రం కుంబే వాటర్ ఫాల్స్ నుండి మహాబలేశ్వరం వెళ్ళే రోడ్డు మాత్రం అద్భుతంగా ఉంది. మొత్తం గ్రీనరీ. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మహాబలేశ్వరం దగ్గరకు వచ్చేసాం. ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతే. ఇటువైపు కొండలన్నీ కూడా బాగా డ్రైగా కనిపిస్తాయి, చూస్తున్నారు కదా. కానీ మహాపర్వతాలు ఇవన్నీ కూడా. ఇది కాదు ఆఫ్ కాదన్నా, ఎలా అది చూడండి ఎలా. కుంబే వాటర్ ఫాల్స్ నుండి మహాబలేశ్వరం వెళ్తున్నప్పుడు మొదటిగా మనకు కనిపించేది ఛత్రపతి శివాజీ మహారాజ్ కోట. ఈ కోటనే ప్రతాప్గఢ్ కోట అంటారు. ఈ కోటలోనే శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ను తన ఉక్కుకోటతో చీల్చి చంపాడు. ఈ మహాపర్వతాల మధ్యలో చరిత్రక సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రతాప్గఢ్ కోటను ఏరియల్ వ్యూలో చూస్తుంటే గర్వంగా ఉంటుంది, అలాగే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్తే మనకి ముంబై సన్సెట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ సన్సెట్ చూడటం అనేది ఒక అద్భుతం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే లాడ్విక్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనం లాడ్విక్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. సూపర్. కొత్తగా పెట్టారా? సావిత్రి పాయింట్ అంటండి. ఈ రోడ్డు కాదు, అఫ్జల్ ఖాన్ దిగామంటే వదిలిపెట్టండి. ఏదో ఒకటి చూ, ఏం పెద్ద ఇదేం కాదుగా. అక్కడ కూడా ఉంది దారి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్తూపాన్ని లాడ్విక్ గుర్తుగా వేయించారు. ఈ లాడ్విక్ ఎవరంటే బ్రిటిష్ జనరల్ లాడ్విక్ తన సైన్యంతో మొదటిసారిగా సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండను ఎక్కాడు. అందుకని ఆయనకు గుర్తుగా ఈ వ్యూ పాయింట్ని లాడ్విక్ వ్యూ పాయింట్ అంటారు. ఈ వ్యూ పాయింట్స్ దగ్గర మీరు ఏం కొన్నా కానీ, అంటే టీ కానీ కాఫీ కానీ అలాంటిది ఏం కొన్నా కానీ ముందర ప్రైస్ కనుక్కోండి. ఎందుకంటే ప్లాస్టిక్ కప్లో టీ ఇస్తుంటే అది 100 రూపాయలు ఉంటుంది. అంత చండాలమైన టీని మీరు జీవితంలో తాగి ఉంటారు, అంత బాగుంటుంది. లేదు క్యాచ్.
ఏం బ్రో ఇదే లార్డ్విక్ వ్యూ పాయింట్. మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది. ఎటువైపు చూసినా కానీ వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఈ మహాబలేశ్వరం ఈ ప్రాంతాన్ని చూడాలంటే వర్షాకాలం రావాలి. ఇప్పుడు డిసెంబర్కే సమ్మర్లా ఉంది. వర్షాకాలం ఇక్కడ రోజుకి దాదాపుగా 100 నుంచి 200 ఎంఎంల వర్షం కురుస్తుందంట. అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా అసలు వర్షం కుండపోతగా ఉంటుంది ఆ టైంలో. అలాగే స్ట్రాబెర్రీస్ పండించడానికి అనువైన ప్రదేశం ఇది. మన ఇండియాలో పండించే స్ట్రాబెర్రీస్లో 85% ఇక్కడే పండిస్తారు. లార్డ్విక్ వ్యూ పాయింట్ తర్వాత ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డిటో ఎలిఫెంట్ హెడ్లానే ఉంటుంది. కేట్స్ వ్యూ పాయింట్, మహాబలేశ్వరం వద్దనే కృష్ణానది జన్మస్థానం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టెంపుల్, ఇక్కడే కృష్ణానది జన్మస్థానం. అలాగే కేట్స్ వ్యూ పాయింట్ దగ్గర పర్వతాల మధ్యలో కృష్ణానది ప్రవహిస్తుంటే అద్భుతంగా ఉంటుంది. ఆదర్శ్ వ్యూ పాయింట్, విల్సన్ వ్యూ పాయింట్, ఇవన్నీ కూడా మహాబలేశ్వరానికి 10 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంటాయి. ఒక ప్రతాప్గఢ్ కోట కొంచెం దూరం ఉంటుంది, కుంబే వాటర్ ఫాల్స్ ఇంకొంచెం దూరం ఉంటుంది. సో మీరు మహాబలేశ్వరంలో స్టే అయ్యారంటే 2 రోజులు లాంగ్లో ఉండే ముందలు చూసుకొని దగ్గరలో ఉండే తర్వాత చూసుకోవచ్చు అనమాట. అలాగే వెన్నా రివర్ ఉంటుంది ఇక్కడ. ఆ రివర్లో ఈవినింగ్ టైంలో బోటింగ్ అద్భుతంగా ఉంటుంది, సన్సెట్ టైంలో ముఖ్యంగా. ఇవన్నీ రెగ్యులర్గా టూరిస్టులు చూసే ప్లేస్లు. ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. మనం వెతికినన్ని ప్లేస్లు ఒక జీవితకాలం సరిపోతుంది అక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో. వర్షాకాలంలో మేఘాలతో మొత్తం ఎటు చూసినా రెయిన్ ఫాల్ అవుతూ అద్భుతంగా ఉంటుంది, స్వర్గంలా ఉంటుంది. ఇది ఒక వాటర్ ఫాల్, లింగమలై వాటర్ ఫాల్, పూర్తిగా ఎండిపోయింది. సీజన్లో ఇలాగుంటుంది. నేను పూణేలో స్టే అయ్యాను కాబట్టి ఈవినింగ్ టైంకి పూణే వచ్చేవాడిని. 1 డే ట్రిప్ నాది మొత్తం కంప్లీట్గా. నెక్స్ట్ నేను పూణే నుంచి బాంబే వెళ్తూ మధ్యలో లోనావాలా షూట్ చేసుకొని వెళ్ళాను. నెక్స్ట్ వీడియో మనం లోనావాలాలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.